అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే పుల్లటి మామిడికాయతో రుచికరమైన చేపల పులుసు చేద్దామని చేపలు తీసుకుందామని అయితే మేము చెరువుకి వచ్చామండి. ఈ చెరువు చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు. చూసారా ఫిష్లు కూడా చాలా పట్టారండి. ఇక్కడ చేపలను అయితే చాలా పట్టారు. మేమైతే అందులో 2.5 కేజీలు అయితే చేపలు తీసుకున్నామండి. ఈరోజు మా అమ్మ వాళ్ళు వచ్చారని అయితే ఎక్కువే తీసుకున్నాము. చూసారా చాలా పట్టారు. అక్కడైతే క్లీన్ చేసామంటే మేము కనుక అక్కడున్న ఆమెతోనే క్లీన్ చేపించేసాము ఫిషెస్. అక్కడ క్లీన్ చేసిన ఫిష్ పేరేంటో కూడా మీరు కామెంట్ చేయండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫిషెస్ అన్ని ఉప్పేసి ముక్కలన్నీ ఫిష్ మొత్తం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకున్నామండి. మేమైతే అలా మంచిగా రుద్దుకోవడం వల్ల ఏంటంటే ఏమైనా పొట్టున్నా కూడా క్లీన్ అయిపోతాయి. చూసారా ఎంత బాగా మంచిగా క్లీన్ అయిపోయాయి ఫిష్లు ముక్కలు. ఇప్పుడు చూసారా ఎంత బాగున్నాయో. వీటికి కావాల్సిన మొత్తం ఐటమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. దీంట్లో ముందుగా 2.5 కేజీలు కాబట్టి 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. వితౌట్ ఆయిల్తో వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీని ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగైతే వీటిని వేయించుకోవాలండి. అలా వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా నేను చూపించిన విధంగా అయితే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మంచిగా మగ్గినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని అయితే మనం తీసి పక్కన పెట్టుకున్నాక కొన్ని ధనియాలు, జీలకర్ర, దాచిన చెక్క, లవంగాలు వేసుకొని వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. వీటిని కూడా తర్వాతకి మనం మళ్ళీ ఇంకొని ఏమేం కావాలనేది చూద్దామా. ఇందులో కొంచెం అల్లం, కొంచెం ఎల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, మామిడికాయ అండి. నాకైతే ఒక మామిడికాయ సరిపోద్దని ఇది పుల్లగా ఉందని ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి. వీటిని అన్నిటిని అయితే మిక్సీ పట్టుకోవాలండి. మామిడికాయ తప్ప మిగిలిన అన్నిటిని మిక్సీ పట్టుకొని మసాలాకు సంబంధించి పక్కన పెట్టేసుకోవాలి. మసాలా అనేది సపరేట్గా పట్టుకున్నాను. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అనేది కలిపి పట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కళాయి తీసేసుకొని దానిలో 2.5 కేజీలకు సరిపడా ఆయిల్ తీసుకొని అందులో పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఉల్లిపాయల పేస్ట్, కొత్తిమీర, పుదీనా పేస్ట్ కలిపి మొత్తం కళాయిలో వేసుకొని మనం కలుపుకోవాలండి. అలా కలుపుకొని మొత్తం అలా వేయడం, మసాలా వేయకూడదు. ధనియాల పొడి మాత్రం అస్సలు వేయకూడదు. ఇప్పుడైతే ఓన్లీ ఆ మిగిలిన ఐటమ్స్ మాత్రమే వేసుకోవాలి. అది కలుపుతూ ఉండాలి. కింద అడుగంటకూడదండి. అడుగంటితే కనుక టేస్ట్ మారిపోయింది, అస్సలు బాగోదు. 2 మినిట్స్కి ఒకసారి మీరు కలుపుతూ ఉండండి. అలా మూత పెట్టుకోకుండానే గంటతో కలుపుతూ ఉండండి. తర్వాతకి మనం పట్టుకున్న మసాలా అయితే అందులో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఎందుకంటే అమ్మటి అడుగంటేసిద్ది. ఎందుకంటే మసాలా వేయగానే ఆయిల్ అనేది వాటికి పట్టడం వల్ల గట్టిగా అయిపోతుంది. అందుకే కలుపుతూ ఉండడం వల్ల కింద అడుగంటుకోకుండా ఉంటుంది. కనుక మనకు 2 మినిట్స్ కనుక అలా కలిపి అలా ఉంచామనుకోండి అడుగంటేస్తుంది. కాబట్టి మనం కలుపుతూ ఉండడమే మంచిది. అలా కలిపిన తర్వాత బ్రౌన్ కలర్లోకి మంచిగా ఎగిద్ది. తర్వాత ఒక స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారము వేసుకోండి. తర్వాత మళ్ళీ 3 స్పూన్ల ఉప్పు అయితే వేసేసుకోండి. నేనైతే ఇప్పుడే వేసేసుకుంటున్నాను. నాకు 3 స్పూన్ల కారం సరిపోయిందని. మీకు ఎంత కావాలో మీకు రుచికి తగ్గట్టు మీరు అలా వేసేసుకోండి. నాకైతే సరిపోయింది కాబట్టి నేను 3 స్పూన్లు ఉప్పు అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కిందకి పైకి మొత్తం వేసుకున్న మసాలాను అయితే మనం మొత్తం మంచిగా కలుపుకోవాలండి. స్లోలోనే ఉంచుకోవాలి. గ్యాస్ అయితే మాడకూడదు. ఎందుకంటే అలా మాడిందంటే కర్రీ అస్సలు మాడు వాసన వచ్చేస్తుంది. టేస్ట్ అనేది ఇక్కడేనండి. మంచి కలిపామా లేదా అనేది దీన్ని బట్టే ఉంటుంది. అలా మాడకుండా కలపడం వల్ల మంచి టేస్ట్ అయితే బాగుంటుందండి. అస్సలు మాడకూడదు. తర్వాతకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని 1 బై 1గా ఆ పెద్ద కళాయి అయితే తీసుకొని అందులో వేసుకోవాలి. ఎందుకంటే 2.5 కేజీలు కాబట్టి ఫిష్ మంచిగా పెద్ద కళాయిలో అయితే ముక్క ఉడికిద్ది, మంచిగా ఫ్రీగా ఉండిద్ది. ముక్క అనేది చితమకుండా చికాకు లేకుండా మంచిగా ఇరిగిపోకుండా మంచిగా ఉంటుంది. నేనైతే అన్నీ వేసేసుకొని ఒకసారి కిందకి పైకి ముక్కల్ని గంటతోనే నేను మంచిగా స్లోగా ఏంటంటే అవి ముక్కలు అనేది చిక్కగా ఉండి ఇరిగిపోకుండా నీట్గా నేను అటు ఇటు చిన్నగా అటు ఇటు అనుకుంటా వాటిని కిందకి పైకి అనడం వల్ల వాటికి ఉప్పు, కారం, మసాలా అనేది ఆ ముక్కకి మంచిగా పడుతుందండి. అలా పట్టడం వల్లనే దానికి ఉప్పు కరెక్ట్గా పట్టిందంటే ముక్క టేస్ట్ ఉంటుంది, సప్పగా ఉండదండి. అలా కనుక మనం ఒక రొట్టి కట్ట పెట్టేసి ఉన్నామనుకోండి ముక్క అనేది సప్పబడిపోతుంది. అలా చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి కిందకి పైకి అనుకోవాలి.
అనుకోవాలి. తర్వాతకి మనం వాటిని అనుకున్న తర్వాత చూసారా, నేను చూపించిన విధంగా నేనైతే ముక్కలు నిండిపోయేలాగా, మంచి ముక్క మునిగిపోయేలాగా నేనైతే నిండుగా తపాల నిండా అయితే నీళ్ళు పోసుకున్నాను. ఎందుకంటే 2.5 kgs ఫిష్ కాబట్టి మంచిగా ఫ్రీగా ఉడకాలి కాబట్టి నేనైతే కళాయి మొత్తం నిండేలాగా, ముక్క మునిగేలాగైతే నేను నీళ్ళు పోసుకున్నానండి. మీకు చారు కొద్దిగా చారు ఎక్కువ వద్దనుకుంటే తక్కువ నీళ్ళు పోసుకోండి. నేనైతే నాకు చారు కావాలని మాత్రం నేనైతే ఎక్కువే ముక్క మునిగేలాగైతే నీళ్ళు పోసుకున్నాను. మీరు అలా చూసుకొని ఒకసారి గంటతో కలుపుకుంటూ ఉండండి. అలా కలపడం వల్ల కింద ఏమైనా అడుగుంది మాడకుండా ఆ వాటర్ వల్ల అనేది మంచిగా కలిసిపోతుందండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకసారి అటు ఇటుగా అనుకోండి. తర్వాతకి మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక మామిడికాయ ఉంది కదండి, మనం ఈ మామిడికాయను మాత్రం ఇప్పుడు పొట్టు తీసి ముక్కలు కోసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఎందుకంటే పొట్టు అయితే వగరుగా ఉంటుంది, అందువల్ల పొట్టు తీసామనుకోండి, ఆ ముక్కలు కట్ చేసి నేనైతే పిక్కను కూడా వేసేస్తాను. ఎందుకంటే పిక్క వేయడం వల్ల దాంట్లో రసం కూడా దిగిపోతుంది కదండి. నేనైతే ముక్కలు కట్ చేసుకొని పిక్క కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మూత తీసేసి మనం ఒకసారి చూసుకున్నామంటే అది మంచిగా ఉందా లేదా, చారు దగ్గరికి వచ్చిందా లేదా, ఒకసారి మరుగుతుంది అన్నప్పుడు మన ఆ ముక్కలను తీసుకొని అందులో వేసేసుకోవాలండి. ఎందుకంటే చారు మరొక్క ముందు అయితే వేయకూడదు. కొద్దిసేపు మరిగిన తర్వాత మనం ఆ మామిడికాయ ముక్కల్ని అందులో వేయడం వల్ల ఆ ముక్క చితకదు, ఫిష్ అనేది చితకదు, ఎక్కువగా పట్టకుండా మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ రసం అనేది అందులో దిగడం వల్ల ఫిష్ కర్రీ అనేది ఇందులో బాగుంటుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, నేను ఓన్లీ కొత్తిమీర పుదీనాను కూడా ఎప్పుడు చికెన్లో పట్టి వేస్తారు, కానీ ఇలా ఫిష్లో కూడా పట్టి వేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుందండి. నాకైతే చారు ఎక్కువగా ఉండాలని నేను ఉంచాను. నాకైతే ఉప్పు సరిపోలేదండి, చూశాను, అందుకే నేను మళ్ళీ ఉప్పు వేసుకున్నాను. మీరు కనుక ఎంత కావాలో చూసుకొని మీరు కూడా వేసుకోండి, కారం కానీ ఉప్పు కానీ. నేనైతే ఇక మళ్ళీ మసాలా వేసే పని ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ ముందే పట్టి ఉంచుకొని మసాలా వేసేసాం కాబట్టి మళ్ళీ వేసే పని ఉండదు. ఒకసారి కనుక మనం క్లాత్తో పట్టుకొని అలా తిప్పుతూ ఉన్నామంటే కిందకి పైకి అలా అనుకోవడం వల్ల ముక్క అనేది చితక్కోకుండా ఉంటుంది. మీకు కుదరదు, పట్టుకోవడం రాదు అనుకున్న వాళ్ళు గంటతోనైనా మనం అనుకోవచ్చు. నేనైతే గంటతో కూడా అంటానండి. మన వీలుని బట్టి అలా గంటతోనైనా లేకపోతే డైరెక్ట్గా తపాలు పట్టుకొనైనా అనుకోవచ్చు. లాస్ట్ మూమెంట్లో చారు ఉడికింది అన్నప్పుడు మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పుల్లటి మామిడికాయతో చేపల పులుసు రెడీ అవుతుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు వచ్చారని నేను ఇలా ట్రై చేసి, మా నాన్న అసలు పులుపు తినరు, చింతపండుతో అసలే తినరు అని నేను మామిడికాయ తీసి మా నాన్నగారు టేస్ట్ చూపిద్దామని ఈరోజైతే నేను ఇలా ట్రై చేశానండి. ఎందుకంటే ఎవరైనా చింతపండుతో తినని వాళ్ళైతే ఇలా మామిడికాయతో వేసి కూడా టేస్ట్ చేసి చూపించవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా నాన్నగారికి అయితే ఇప్పుడు నేను కర్రీ వేసి పెడుతున్నానండి. ఎలా ఉందో మా నాన్నగారు టేస్ట్ చేసి చెప్తారు. ఎందుకంటే ఎప్పుడు తినలేదు మామిడికాయతో ఇలా ఫిష్ కర్రీ, ఇదే ఫస్ట్ టైం తినడం. చూసి ఎలా ఉందో అంటూనే ఉన్నారు, ఎప్పుడు తినలేనా అని అంటున్నారు. ఇది తిని చూసి చెప్పు నాన్న అంటే ఫస్ట్ మా నాన్నగారికే పెట్టాను. ఈరోజే వచ్చారు వాళ్ళు ఊరు నుంచి, ఇక వాళ్ళ కోసం వెళ్ళి ఫిష్ తీసుకొచ్చాము. తినేసి ఎలా ఉందో చెప్తారు మా నాన్నగారు. అయితే నిజం చెప్పు నాన్న అంటే, నిజమే నాన్న, బాగుంది, చాలా బాగుంది అని అన్నారు. నిజంగా బాగుందని అన్నారు. మీకు కనుక ఈ కర్రీ కనుక నచ్చితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వంట కనుక